రైట్ ఇక న్యూటన్ డీటెయిల్స్ ఇక కర్ణాటకలోని మంత్రి బి నాగేంద్ర రాజీనామా చేశారు. ఆయన సీఎం డీకే శివకుమార్ కేబినెట్ లో ప్రణాళిక శాఖ మంత్రిగా ఉన్నారు. ఆ రాష్ట్రంలో వాల్మీకి కార్పొరేషన్ స్కామ్ తీవ్ర రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. ఇక ఈ స్కామ్ పై రాజకీయంగా తీవ్ర విమర్శలు వచ్చాయి. అధికార పార్టీ నేతలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఇక నాగేంద్ర రాజీనామా కోసం పట్టుబడిన విపక్షం ఇక అదే డిమాండ్తో సెప్టెంబర్ 1 నుండి రాయచూరు నుండి బళ్ళారి పాదయాత్రకు సిద్ధమవుతోంది. ఇక ఈ క్రమంలోనే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మంత్రి బి నాగేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇక కర్ణాటకలో వాల్మీకి కార్పొరేషన్ ఖాతాల నుండి నకిలీ చెక్కులు, ఫోర్జరీ పత్రాలు, ఆర్టీజీఎస్ లావాదేవీల ద్వారా 89.63 కోట్ల రూపాయలు మళ్లించినట్టుగా ఆరోపణలు వచ్చాయి. ఇక ఈ డబ్బు 100 బ్యాంక్ ఖాతాల ద్వారా తిప్పి నగదు మరియు బంగారం, ఇతర ఆస్తులుగా మార్చినట్టుగా కేసు దర్యాప్తులో వెళ్లింది. నాగేంద్ర గతంలో ఈ వ్యవహారం కారణంగా మంత్రి పదవి కూడా రాజీనామా చేశారు. ఇటీవలే మళ్లీ మంత్రివర్గంలోకి వచ్చారు. ఇప్పుడు మరోసారి కూడా రాజీనామా చేశారు. తన వల్ల పార్టీకి ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతోనే ఇక ఈ పదవి నుండి తప్పుకున్నట్టుగా తెలుస్తోంది. తాను స్వచ్ఛందంగానే రాజీనామా చేసినట్టుగా నాగేంద్ర తెలియజేశారు. ఆ సమయంలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తాను ఏ తప్పు చేయలేదంటూ సీఎం డీకే శివకుమార్ నమ్ముతున్నారంటూ ఆయన స్పష్టం చేశారు. ఇక అభివృద్ధికి, ముఖ్యమంత్రి ఆశయాలకు కూడా ఎలాంటి ఆటంకం కలగకూడదన్నారు. బీజేపీ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తోందంటూ నాగేంద్ర ఈ సందర్భంగా మండిపడ్డారు. ಚುನಾವಣೆಗಳಲ್ಲಿ ಇದನ್ನೇ ಇಟ್ಕೊಂಡು ಹೋಗ್ತೀವಿ ನಾವು. ಮುಗ್ಧ ಜನರನ್ನ, ದಲಿತರನ್ನ, ಅಲ್ಪಸಂಖ್ಯಾತರನ್ನ ವಿರೋಧಿಗಳಂತೇಳಿ ಹೇಳಲಿಕ್ಕೆ ನಾನು ಬಯಸ್ತೀನಿ. ನನಗೂ ಅವಕಾಶ ಕೊಡ್ಬೇಕು. ನಮ್ಮ ಪಕ್ಷದ ವರಿಷ್ಠರಿಗೆ ನಾನು ಕೇಳ್ಕೊಂತ ಇದ್ದೀನಿ. ನಮ್ಮ ಪಕ್ಷದ ವರಿಷ್ಠರಲ್ಲಿ ಎಲ್ಲರಿಗೂ ನಾನು ಮನವಿ ಮಾಡ್ಕೊಂತ ಇದ್ದೀನಿ. ತಾವು ಏನ್ ಈ ಸುಳ್ಳನ್ನು ವಾಲ್ಮೀಕಿ ಭಾಷೆಯ ಹಗರಣ ಅಂತ ಹೇಳಿ ಹೇಳ್ತಾ ಇದ್ರಲ್ಲ, ಅದರಲ್ಲಿ ನನ್ನ ಪಾತ್ರ ಇಲ್ಲ 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 ಅನ್ನೋದನ್ನು ನಾನು ಜಗಜ್ಜಾಹಿರಾಗಿ ಮಾಡಿ. ಚುನಾವಣೆಗಳಲ್ಲಿ ಇದನ್ನೇ ಇಟ್ಕೊಂಡು ಹೋಗ್ತೀವಿ ನಾವು. ಮುಗ್ಧ ಜನರನ್ನ, ದಲಿತರನ್ನ, ಅಲ್ಪಸಂಖ್ಯಾತರನ್ನ ವಿರೋಧಿಗಳಂತೇಳಿ ಹೇಳಲಿಕ್ಕೆ ನಾನು ಬಯಸ್ತೀನಿ. ನನಗೂ ಅವಕಾಶ ಕೊಡ್ಬೇಕು. ನಮ್ಮ ಪಕ್ಷದ ವರಿಷ್ಠರಿಗೆ ನಾನು ಕೇಳ್ಕೊಂತ ಇದ್ದೀನಿ. ನಮ್ಮ ಪಕ್ಷದ ವರಿಷ್ಠರಲ್ಲಿ ಎಲ್ಲರಿಗೂ ನಾನು ಮನವಿ ಮಾಡ್ಕೊಂತ ಇದ್ದೀನಿ. ತಾವು ಏನ್ ಈ ಸುಳ್ಳನ್ನು ವಾಲ್ಮೀಕಿ ಭಾಷೆಯ ಹಗರಣ ಅಂತ ಹೇಳಿ ಹೇಳ್ತಾ ಇದ್ರಲ್ಲ, ಅದರಲ್ಲಿ ನನ್ನ ಪಾತ್ರ ಇಲ್ಲ 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 ಅನ್ನೋದನ್ನು ನಾನು ಜಗಜ್ಜಾಹಿರಾಗಿ ಮಾಡಿ. రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ అంతోంది. ఇక కర్ణాటకలోని మంత్రి బి నాగేంద్ర రాజీనామా చేశారు. ఆయన సీఎం డీకే శివకుమార్ కేబినెట్ లో ప్రణాళిక శాఖ మంత్రిగా ఉన్నారు. ఇక ఆ రాష్ట్రంలో వాల్మీకి కార్పొరేషన్ స్కామ్ తీవ్ర రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. ఇక ఈ స్కామ్ పై రాజకీయంగా తీవ్ర విమర్శలు వచ్చాయి. అధికార పార్టీ నేతలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఇక నాగేంద్ర రాజీనామా కోసం పట్టుబడినటువంటి విపక్షం అదే డిమాండ్తో సెప్టెంబర్ 1 నుండి రాయచూరు నుండి బళ్ళారి పాదయాత్రకు సిద్ధమవుతోంది. ఇక ఈ క్రమంలోనే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మంత్రి బి నాగేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ గోపీనాథ్ సిద్ధంగా ఉన్నారు. గోపీనాథ్, సాయి, మొత్తం మీద కర్ణాటక మంత్రి నాగేంద్ర రాజీనామా ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతుంది. ఎందుకంటే గతంలో కూడా ఆయన ఒకసారి రాజీనామా చేయడం జరిగింది. ప్రధానంగా దాదాపుగా 89 రూపాయలకు సంబంధించి ఈ అంటే నిధులించినట్లు ప్రధానంగా ఆరోపణలు అయితే పెద్ద మొత్తంలో దీనికి సంబంధించి ఇప్పటికే ట్రాన్సాక్షన్స్ లావాదేవీలు జరిగినట్లు, ఫోర్జరీ పత్రాలు, ఆర్టీజీఎస్ ద్వారా లావాదేవీలు జరిగినట్లు, అది కాకుండా నకిలీ చెక్కులు ఇవన్నీ కూడా బయటపడడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇప్పటికే బీజేపీ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తూ వస్తుంది. గత కొద్ది రోజుల నుంచి కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజాధనాన్ని లూటీ చేసినటువంటి నాగేంద్ర రాజీనామా చేయాలంటూ కూడా గతంలో ఎన్నోసార్లు అంటే వాళ్ళు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. అయితే ఇందులో మరో అడుగు ముందుకేసి సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి కూడా పాదయాత్ర చేయాలంటూ కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో రాజీనామా చేసి కూడా తమ పోరాటం కొనసాగుతుందంటూ కూడా బీజేపీ ఇప్పటికే కూడా అంటే ఆరోపణలు, నినాదాలు చేస్తున్న నేపథ్యంలో రాయచూరు నుంచి బళ్ళారి వరకు కూడా ఈ పాదయాత్ర చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక మరో 2 రోజుల్లోనే దానికి సంబంధించి కార్యాచరణ ప్రారంభిస్తున్న తరుణంలో స్వచ్ఛందంగా ఆయనే అంటే నాగేంద్ర రాజీనామా చేయడం ఇప్పుడు ప్రభుత్వంలో తీవ్ర కలకలం చేస్తుంది. ఎందుకంటే కేబినెట్ లో ఉన్నటువంటి ఒక మంత్రి రాజీనామా చేస్తున్నారంటే ప్రభుత్వానికి చాలా రకాలుగా చెడ్డ పేరు ఉంటుంది, చిక్కులు కూడా ఉంటాయి, చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి. అయితే ఏదైనప్పటికీ కూడా అంటే స్వచ్ఛందంగా తానే అంటే ఇన్ని రకాల ఆరోపణలు చేస్తున్నటువంటి బీజేపీకి అంటే ఎక్కడ కూడా అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే తాను రాజీనామా చేస్తున్నట్టు కూడా
నాగేంద్ర ప్రకటన చేయడం జరిగింది. అయితే రాజీనామా చేస్తున్న సందర్భంలో ఆయన చాలా భావోద్వేగానికి గురయ్యారు. అంటే రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప లేనిపోని ఆరోపణలు లేదంటే లేనిపోని అపోహలు సృష్టించి ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా కూడా ఈ రకంగా తన పైన ఉద్దేశపూర్వకంగా బీజేపీ టార్గెట్ చేసిందంటే కూడా ఆయన అంటే ఒక రకంగా చెప్పాలంటే కనసరి పెడుతున్నారే మనం చెప్పొచ్చు. సో మొత్తం మీద ఏదైనప్పటికీ కూడా దాదాపుగా 89 కోట్ల రూపాయలకు సంబంధించి అవినీతి ఆరోపణలు జరిగినట్లు అంటే రకరకాల ఆరోపణలు బీజేపీ ఇప్పటికీ కూడా చేయడం జరిగింది. ఇందులో ఇప్పటికే కూడా కొన్ని రకాల విచారణలు జరుగుతున్నాయి. ఈ లోపల రాజీనామా అంటే నాగేంద్ర రాజీనామా చేయడం ప్రభుత్వంలో చాలా రకాలుగా అంటే ఒక రకంగా చెప్పాలంటే కలకరం రేగిందని మనం చెప్పొచ్చు. సో మొత్తం మీద మాత్రం దీనికి సంబంధించి మాత్రం ఇప్పటికే ప్రభుత్వం కూడా అంటే నష్ట నివారణ చేసుకునే ప్రయత్నాలు కూడా చేస్తుంది. స్థాయి రైట్, మొత్తం మీద ఈ యొక్క రాజీనామా అంశం అక్కడ కర్ణాటక రాజకీయాల్లో ఎలాంటి మలుపు తిప్పే అవకాశం ఉంది? సో ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఏంటి గోపినాథ్? ఎందుకంటే ఇప్పటికే డీకే శివకుమార్ అంటే అంటే ఆయన బాధ్యతలు సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో కొన్ని రకాల చర్యలు తీసుకుని ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కేబినెట్ లో కావచ్చు లేదంటే అన్ని శాఖల్లో కూడా ఆయన పట్టు బిగించి పూర్తి స్థాయిలో కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఒక్కసారిగా నాగేంద్ర రాజీనామా ఒక్కసారిగా అంటే ఊహించిన షాక్ గానే చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన రాజీనామా ఆయన వ్యక్తిగతం అయినప్పటికీ కూడా ప్రభుత్వానికి చాలా రకాలుగా ఇబ్బందులు గురి చేసింది. ఎందుకంటే 89 కోట్ల రూపాయలకు సంబంధించిన అంశాన్ని పదే బీజేపీ ఇప్పటికే కూడా అంటే పెద్ద ఎత్తున జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి రాయచూరు నుంచి బళ్ళారి వరకు కూడా పెద్ద సంఖ్యలో జన సమీకరణతో పాదయాత్ర చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఇది ఒక అంటే ప్రభుత్వానికి కూడా చాలా రకాలుగా ఇబ్బందులు ఉండే అవకాశం అయితే ఉంటుంది. అందువల్లనే దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు అనేటువంటి ఆలోచనతోనే ముఖ్యమంత్రి సలహా మేరకే ఈ రకంగా ఆయన నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తా ఉంది. ఏదైనప్పటికీ కూడా ఒక కేబినెట్ లో ఉన్నటువంటి నాగేంద్ర రాజీనామా రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా మారింది. ఎవరూ ఊహించలేదు ఆయన రాజీనామా చేస్తారని. బట్ అంటే ఆయన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కాబట్టి ప్రజలకు సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బందులు ఉండకూడదు అంటే పార్టీ పరంగా కూడా నష్టం జరగకూడదన్న ఆలోచనతోనే ఈ రకంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ గోపినాథ్. రైట్, బులెటిన్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.